ఆ కూతురు దూర ప్రాంతానికి ప్రయాణానికి వెళ్తుంది. వాళ్ళ నాన్న అడిగింది, డాడీ దూర ప్రాంతానికి వెళ్తున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను కారులో, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది కదా డాడీ. ఆ డాడీ అన్నాడు, అమ్మ నువ్వు రమ్మంటే ఖచ్చితంగా వస్తాను తల్లి, నీకు తోడుగా వస్తాను, అయితే రా డాడీ అని అంటే ఆ తండ్రి కూడా వచ్చి కారులో కూర్చున్నాడు. తండ్రి కూతురు కలిసి చాలా చక్కగా మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్న సమయంలో వాతావరణం మారింది. చిరుజల్లులు మొదలైనాయి. ఏం డాడీ వాతావరణం మొత్తం మారిపోయింది, గాలి తుఫాన్లా కనిపిస్తా ఉందే. నాన్న అంటున్నాడు, ఏం పర్లేదమ్మా, నువ్వు మాత్రం కారు నడుపుతా ఉండు. ముందుకెళ్ళిన తర్వాత భారీ వర్షం, వైపర్ కూడా క్లీన్ చేయలేకపోతుంది. డాడీ భారీ వర్షం, కార్లు పక్కన పెట్టేస్తున్నారు, బైక్లు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు, మనం కూడా ఆపేద్దాం డాడీ. లేదమ్మా, నువ్వు నడపగలిగినంత సేపు నడుపుతూనే ఉండు. ఆ భారీ వర్షంలో ఆ కూతురు నాన్న మాట విని కారు అయితే కష్టమైనా సరే నడుపుతా ఉంది. ఆ భారీ వర్షం కాస్త పెను తుఫానుగా మారింది. చెట్లన్నీ ఊగిపోతా ఉన్నాయి. బస్సులు లారీలు కూడా స్లోగా ముందుకెళ్ళలేక రోడ్డు పక్కన ఆపేస్తా ఉన్నారు. నాన్న పెను తుఫాను, బస్సులు లారీలు కూడా రోడ్డు పక్కనే ఆపేస్తున్నారు నాన్న, మనం కూడా ఆపేస్తే బెటర్ ఏమో కదా. అమ్మా నువ్వు నడపగలిగినంత సేపు నిర్భయంగా నడుపుకుంటూ వెళ్ళు, స్పీడ్ గా వెళ్ళలేకపోయినా స్లోగా వెళ్ళు. సరే డాడీ, కష్టమైనా సరే. పెను తుఫాన్లో కారు నడుపుకుంటూ వెళ్తుంది. కొంచెం ముందుకెళ్లేసరికి పెను తుఫాను ఆగిపోయింది, భారీ వర్షం ఆగిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్లేసరికి ఆకాశం తెరిపిచ్చేసింది. ఇంకొంచెం ముందుకెళ్లేసరికి చక్కని ఎండ వచ్చేసింది. అప్పుడు నాన్న అన్నాడు, నీ కారు రోడ్డు పక్కన ఆపమ్మా అన్నాడు. రోడ్డు పక్కన ఆపిన తర్వాత ఇద్దరు దిగారు. వెనక్కి చూడు, నీకేం కనిపిస్తుందో చెప్పు తల్లి అన్నాడు. అక్కడ పెను తుఫాను. ఇప్పుడు ఆ పెను తుఫాన్ లో బస్సులు ఆగిపోయినాయి. ఆ పెను తుఫాన్ లో బైక్ల మీద వచ్చేవాళ్ళు, కారు మీద వచ్చేవాళ్ళు ఎక్కడ ఉండిపోయారో చెప్పు, పెను తుఫాన్ లో ఉండిపోయారు. డాడీ మరి నువ్వెందుకని పెను తుఫాన్ నుంచి బయటకు వచ్చేసావు? మీరు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి, అనుభవం కలిగిన తండ్రివి కాబట్టి, ఆ పెను తుఫాన్ ఉన్నప్పటికీ కూడా భయపడకుండా నువ్వు ప్రయాణం చేయి, నువ్వు డ్రైవ్ చేయి అని చెప్తూ వచ్చారు, నాకు సలహా ఇచ్చారు, నన్ను నడిపించారు. కాబట్టి అందరూ ఏమో పెను తుఫాన్ లో చిక్కుకుపోయారు, నేనేమో పెను తుఫాన్ నుంచి బయటికి రాగలిగాను. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి పెను తుఫాన్ లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ప్రతి విధమైన సమస్య నుండి, అది నిరుద్యోగ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే ఆ ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. ఆ దేవుడు ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడా లేదా ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.